హలో అండి, వెల్కమ్ టు మను ప్రాపర్టీస్ అండి. థ్యాంక్ యూ ఫర్ 1000 సబ్స్క్రైబర్స్ అండి. కస్టమర్స్కి సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ అండి. ఇలాగే నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ ఈరోజు మీ ముందుకు మరి ఒక ప్రాపర్టీ తీసుకొచ్చానండి. ఈరోజు మనకు అమీన్పూర్లో సింప్లెక్స్ హౌస్ సేల్కి వచ్చిందండి. ఇది 150 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. ఇది న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి. ఇది 30 ఫీట్ రోడ్ ఉంటుందండి మనకి. ఫ్రంట్ 2 BHK అండి. ఇది మనకి ఇది శ్రీదేవి థియేటర్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ 5.5 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుందండి. ఇది మంచి కాలనీలో మంచి లొకాలిటీలో ఉంటుందండి. ఇది 150 గజాల్లో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. ఇది 30 ఫీట్ రోడ్ ఉంటుందండి మనకి. ఫ్రంట్ మనకు ప్రైస్ వచ్చేసి 1,39,00,000 చెప్తున్నారండి. నెగోషియబుల్ అండి, ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు. మనకు నచ్చినట్లయితే ప్రైస్ తగ్గిస్తారండి. మనకు బోర్ ఉంది, సంపు కూడా ఉందండి. మంచి పార్కింగ్ స్పేస్ ఉందండి. సో 4 సైడ్ మంచి సెట్ బ్యాక్ ఉందండి. సో నార్త్కి కూడా ఒక డోర్ ఉంటుంది. సో వాస్తుపరంగా నార్త్కి ఈస్ట్కి డోర్ పెట్టారండి. సో హాల్ కూడా మనకు చాలా పెద్దగా వస్తుందండి. డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా వస్తుంది. ఓపెన్ కిచెన్ ఉంటుందండి. మనకు పూజ రూమ్ కూడా కట్టారు చిన్నగా. సో కావాలంటే మనం వుడ్ వర్క్తో చేయించుకోవచ్చు అండి. స్పేస్ ఇచ్చారు మనకి. సో మొత్తం ఫాల్ సీలింగ్ ఉంటుందండి. ఎవరైనా సింప్లెక్స్ హౌస్ చూసే వాళ్ళకి, ఈస్ట్ ఫేసింగ్లో చూసే వారికి చాలా బాగా సెట్ అవుతాయండి. ప్రైస్ నెగోషియబుల్ అండి, ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు. మనకు నచ్చినట్లయితే తగ్గిస్తారండి. మున్సిపల్ పర్మిషన్తో కట్టారండి ఇది. సో అమీన్పూర్ మున్సిపాలిటీ కింద వస్తుందండి ఇది. బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసెస్గా వచ్చాయండి. సో ఒకటి అటాచ్ బాత్రూమ్ వస్తుంది, ఇంకోటి కామన్ బాత్రూమ్ వస్తుందండి. డ్రెస్సింగ్ ఏరియా కూడా వస్తుంది మాస్టర్ బెడ్రూమ్కి. సో వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుందండి ఇది. సో 4 సైడ్ మంచి సెట్ బ్యాక్తో కట్టారు కాబట్టి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది కాబట్టి డే టైంలో అయితే ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి. సో కొత్తగా చూస్తున్నాం, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇలాంటి వీడియోస్ నేను ఫర్దర్గా పెట్టడానికి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. మంచి లొకేషన్లో మంచి కన్స్ట్రక్షన్లో ఉన్నదండి ఇది. సో వాస్తుపరంగా నార్త్ కూడా డోర్ పెట్టారు. సో వాష్ ఏరియా వస్తుంది మనకు బయట ఇక్కడ. సో ఇండ్ల మధ్యలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటుందండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.